హాయ్ అండి. మళ్ళీ వచ్చేసాను. నేను మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాననమాట. సో, ఇదైతే మేమిప్పుడు చార్మినార్‌కి వెళ్ళబోతూ ఉన్నాము. ఇది ఆంటీ ఉన్నప్పుడు వెళ్ళాంలెండి. బట్ అప్పుడెందుకు అప్‌లోడ్ చేయలేదు అంటే కొన్ని కారణాల వల్ల అప్‌లోడ్ చేయలేకపోయాము. బట్ ఇప్పుడైతే టైం కుదిరింది. సో, ఫైనల్‌గా ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొనొచ్చాను. మేము చార్మినార్‌కి వెళ్ళడానికి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నామనమాట. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే ఇక్కడికొచ్చేసరికి మాకు 7-7:30 టైం పట్టిందనమాట. సో, ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము చార్మినార్ లోపలికి. ఇక్కడే మీరు చూస్తున్నారు కదా, మనకు సగం దూరం నుంచే ట్రాఫిక్ అనేది ఆగిపోతుందనమాట. అక్కడి నుంచి ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. లోపలికి వెహికల్స్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చార్మినార్ చూడడము. ఎప్పుడు చిన్నప్పుడు బుక్స్లో వాటిలో మొబైల్స్లో ఇలా చూసేవాళ్ళం తప్ప లైవ్లో చూడటం ఇదే అనమాట ఫస్ట్ టైము. సో, మా ఆంటీ దయ వల్ల చార్మినార్ చూడడానికైతే వచ్చేసామన్నమాట. సో, మేము ఎప్పటి నుంచో ప్లాన్లో ఉన్నాం రావాలని. బట్ ఆంటీతో పాటు వెళ్ళాలని చెప్పి మేము వెయిట్ చేసాము. ఫైనల్గా ఆంటీ వచ్చేసరికి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా షాపింగ్ చేయడానికి ఇంకా మనకు చార్మినార్ దగ్గరే చాలా అంటే ఫస్టే అన్నీ ఉంటాయన్నమాట. చాలా చూడాల్సినవి కొనాల్సినవి థింగ్స్. ఇంకా వెళ్తూ ఇంకా అక్కడ మామిడికాయ తీసుకున్నాం. మామిడికాయ కారము అది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో, అందుకే ఆంటీ ఫస్ట్ అది చూడంగానే మాకు నోట్లో నీళ్ళు తిరిగాయి అనమాట. సో, అందుకే వెళ్ళి ఫస్ట్ దాన్నే కొనుక్కొని తింటూ ఇక్కడ నుంచి మా యాత్ర అయితే మొదలు పెట్టామన్నమాట. ఇంకా రాగానే మా ఆంటీ ఫ్లవర్ వాజ్ పైన మా ఆంటీ కన్ను పడింది. సో, అవి తీసుకోవాలని చెప్పి పట్టుబట్టారనమాట. సో, మా ఫ్రెండ్ అయితే ఎందుకు మా వద్దు అనింది. బట్ ఆంటీ బాగుంటాయి కదా ఇంట్లోకి అని చెప్పి తీసుకునేదానికి వెళ్ళారు. బట్ ఆ కాస్ట్ని మా ఆంటీకి వద్దులే పదా అని చెప్పి అన్నారనమాట. ఎందుకంటే అవి 500 అని చెప్పారు. బట్ మా ఆంటీ 100కి అడిగిందనమాట. సో, ఆయనకి దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి వద్దమ్మా అనేసరికి మా ఆంటీ కామ్గా వచ్చేసారు. సో, ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. ఇంకా లోపలికైతే ఎంటర్ అవ్వలేదన్నమాట. ఇక్కడ జనాభాని చూసారా, అసలు ఇసుకేస్తే రాలనంతగా ఉన్నారండి. వీకెండ్సే కాదు, వీకెండ్స్ అయినా అవ్వకపోయినా కానీ జనాభా ఇలానే ఉంటారంట ఇక్కడ. మోస్ట్లీ ఇక్కడ మనకు ముస్లిమ్సే కనిపిస్తూ ఉంటారు. హైదరాబాద్ అంటేనే ముస్లిమ్స్ అని చెప్పుకోవచ్చు. మనకు దొరకని వస్తువు అంటూ ఏది ఉండదండి ఈ చార్మినార్ దగ్గర. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయంట. బట్ మేము అన్నీ ఇప్పుడే స్టార్ట్ చేసాము. అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. నేను విన్నంత వరకు చార్మినార్ గాజులు చాలా ఫేమస్ అని చెప్పి విన్నాను. బట్ ఇప్పుడు చూస్తే చార్మినార్ గాజులు అంటే చార్మినార్లో దొరికే గాజులు హైదరాబాద్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి అన్నమాట. హైదరాబాద్లోనే కాదు, మా ఏపీలో కూడా దొరుకుతున్నాయి. అట్లా కామన్ అయిపోయాయి అన్నమాట. సో, నాకెందుకో ఆ ఫీలింగ్ అనిపించింది. అంటే కొత్తగా చార్మినార్ అనే స్పెషల్ ఫీలింగ్ అయితే నాకేమీ రాలేదు. సో, చార్మినార్ బ్యాక్ అయితే వచ్చామండి. ఫ్రంట్ అయితే మనకు చాలా రద్దీగా ఉంది. సో, వెళ్ళడానికి రావడానికి అయితే అసలు స్కోప్ లేదు. సో, మనకు చార్మినార్ బ్యాకే చాలా షాప్స్ చాలా అంగళ్ళు ఉంటాయన్నమాట. సో, మనం చూడాల్సినవి. 2800 है आफ्टर डिस्काउंट 2200 अलग-अलग रेट है ये बोलिए ఇంకా మేము రావడమే తెలిసిందే కదా, లేడీస్ అంటే స్పెషల్లీ అసలు అందరూ చార్మినార్ చూడడానికి వస్తారు. ఇదేంటో కానీ ఇక్కడ జస్ట్ చూడడానికి వెళ్ళినా కానీ కొనేదాకా అస్సలు వదలటం లేదండి. ఒక్కొక్కరు పైన పడి మా దగ్గర కొనండి అని చెప్పి పైన పడి మరీ లాక్కొని వెళ్తున్నారనమాట. వాళ్ళ షాపుల్లోకి ఇది తీసుకోండి మేడం, అది తీసుకోండి మేడం, ఇది బాగుంటుంది అది బాగుంటుందని. మాకు వద్దురా నాయన అని చెప్పినా కానీ వినటం లేదు. కొనేదాకా తగ్గేదేలే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది. సర్లే ఒకటి భయ్యా ఈ పిల్లకాయలు ఏందబ్బా ఒక్క దగ్గర ఆగట్లేదు. ఇక్కడ చూసే టయానికి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వేరే దగ్గర చూస్తున్నారు కదా అంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు నాకేందో ఏదో పెద్దోళ్ళు ముసలోళ్ళకి కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి కదా, అలా నాకు నొప్పులు వచ్చేస్తాయి. నేను రానే తల్లి నాకు వద్దే తల్లి అని అంటే వీళ్ళు అస్సలు వినలేదు. ఏవో దండలు కావాలంటారు, కమ్మలు కావాలంటారు, డ్రెస్సులు కావాలంటారు, ఏవేవో కావాలంటారు. బట్ నేనైతే వీడియో కోసం స్పెషల్గా వచ్చానండి. నిజం చెప్పాలంటే చార్మినార్ చూడాలి అండ్ వీడియో కోసం వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైందనమాట. సో, చార్మినార్ కాదు, ఇదేదో ఒక పెద్ద జాతర. ఇది చాలా పెద్దగా తినేసి ఓపికతో ఇక్కడికి రావాలి తిరగాలంటే చార్మినార్ దగ్గర అని అనుకున్నాం. చార్మినార్ ఎక్కాలని అనుకున్నాము. బట్ అక్కడికి లోపలికి వెళ్ళడానికి అలౌ లేదంట. సో, చేసేది ఏమీ లేక చార్మినార్ చుట్టే ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నామన్నమాట.
ఇక్కడే చార్మినార్ దగ్గర మనకు అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. సో లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాము. బట్ అక్కడ ఎక్కువ జనాభా ఉండేసరికి బయట నుంచే మేము చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడే ప్రసాదం పెట్టించుకొని అయితే మా ఫ్రెండ్ వచ్చింది. ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆంటీ నా మరి క్లిప్స్ కొనుక్కోరా ఆంటీ అని అన్నాను. ఎందుకంటే ఆంటీ క్లిప్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకే కొనుక్కోరా ఆంటీ అన్నాను. ఇంకా వెంటనే ఆంటీ ఆగిపోయి ఇక్కడ క్లిప్స్ చాలా బాగున్నాయి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. ఫ్రెండ్ అంతలోనే వచ్చి పెద్ద ఉడుంగుడులు వేసుకున్న వైపు చూసి ఎందుకే అమ్మకి చాలా క్లిప్స్ ఉన్నాయి, నువ్వు ఎందుకే మళ్ళీ కొనుక్కోమని చెప్తున్నావు అని చెప్పి నన్ను తిట్టిందనమాట. నేనేదో ఊరికే అన్నానే, ఆంటీ నిజంగా కొంటారని నాకేం తెలుసు అని చెప్పి నేను సైలెంట్గా వేరే దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ ప్లేసెస్ అయినా తిరగనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఫస్ట్ మాకైతే డ్రెస్సెస్ మీదే మాకు కన్నుపోతుంది అనమాట. సో ఇక్కడ డ్రెస్సెస్ చూడంగానే మాకు అసలు నేత్రానందం ఆగలేదనమాట. ఇంకా వెంటనే ఏదో ఒకటి కొనియాలని చెప్పి ఏదో అత్యాశతో అయితే లోపలికి వెళ్ళాము. అక్కడ ఆంటీ తిడుతూనే ఉన్నారు, మొన్నే కదా దిల్సుఖ్ నగర్లో అంత షాపింగ్ చేశారు, మళ్ళీ ఇక్కడ కూడా మీరు కొనాలా, జస్ట్ చూసుకొని రండి అంటే అసలు తగ్గేదే లేదు అన్నట్టు లోపలికైతే వచ్చామన్నమాట. ఎందుకో చార్మినార్ అంటే అన్ని చీప్లో దొరుకుతాయి కదా, సో డ్రెస్సెస్ కూడా ఏమైనా చీప్లో వస్తాయేమో ఒక రాయి ఇద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళాము. బట్ అక్కడ కాస్ట్లీ అయిన తర్వాత మాకు అర్థమైంది, సో ఇది రాయేస్తే ఆ రాయి తిరిగి మా మీదే పడేలా ఉందన్నమాట. ఇక్కడికి రాగానే మా ఫ్రెండ్కి పింక్ కలర్ డ్రెస్ మీద కన్నుబడింది. ఆ డ్రెస్ కాస్ట్ ఆయన 1000 చెప్పారు, మా ఫ్రెండ్ 500కి అడిగింది అనమాట. ఆయన పెద్దగా నవ్వి నేను ఇవ్వనమ్మా అని చెప్పాడు. అయినా మేము అక్కడి నుంచి కదలలేదనమాట. ఆ డ్రెస్ చుట్టే తిరుగుతూ ఉన్నాము ఏదో దొంగల్లాగా. ఆయన మమ్మల్ని దొంగలు అనుకుని ఆయన మా చుట్టూ తిరుగుతూ ఉన్నాడనమాట. ఇలా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుకుంటూనే మాకు సగం టైం అయిపోయింది. ఇంకా ఎలా చేసినా ఆ డ్రెస్ ఇవ్వడే రా అని చెప్పి మా ఫ్రెండ్ని బలవంతంగా లాక్కొని వచ్చాము. మరియు 500 అంటే వాడు మా మొహాన్ని కింద నుంచి పై వరకు చూసాడనమాట. సో ఇంకేం చేస్తాము, ఇది మా పరువు తీసేస్తుందని చెప్పి తల దించుకొని అక్కడి నుంచి వచ్చేసాం మేము. మరియు మొబైల్ దొంగలు ఉన్నారు కావున మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చార్మినార్ దగ్గర మీకు ఏ గొంతులో ఏ సందులో చూసినా ఎక్కువగా మీకు ఈ చెరుకు రసాల బండిలే ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో అన్ని జ్యూస్లలో కంటే ఇక్కడ చెరుకు రసం ఎక్కువగా దొరుకుతుందన్నమాట. సో ఒక కప్ వచ్చి 15 రూపీస్ తీసుకున్నారు అక్కడ. అది తాగేసి ఇంకా ఆంటీకి ఆకలిగా ఉందంటే మేము ఇక్కడ చార్మినార్ లోపలే అంటే ఇక్కడ ఈ ఏరియాలోనే ఒక చిన్న హోటల్కి అయితే వచ్చేసాము. సో అక్కడ ఆయన ప్లేస్ మాకు అరేంజ్ చేసి మరీ ఇచ్చాడనమాట. సో ఇది చాలా కిందకి డౌన్ ఉందన్నమాట ఆ బిల్డింగు. బట్ నేను ఆ వీడియో తీస్తూ ఉంటే ఫస్ట్ తిని ఆకలి తీరిన తర్వాత వీడియో తీయమ్మా ఎనర్జీ వస్తుంది నీకు అని చెప్పాడు. సో ఆయనకి నా తెలుగు అర్థమవుతుంది అని చెప్పి నేను నవ్వుకుంటూ కూర్చున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఆ పరోటా, చికెన్ కబాబు, ఇంకా చికెన్ కర్రీ చెప్పుకున్నారు. బట్ నేను ఆంటీ అయితే బిర్యానీయే చెప్పుకున్నాము. ఈ చెట్టు అయితే చాలా తమాషాగా ఉందండి. ఆ లైట్ గ్రీన్లో ఉండేది వాటర్లో వేసి ఇలా థిక్ గ్రీన్లోకి వస్తుందంట. అది ఒక 2-3 డేస్ ఉంటుందంట అలానే. సో మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అదే చూసాము. వీళ్ళు రష్యా నుంచి వచ్చారంట, చాలా పాలిపోయినట్టున్నారు కదా చూడ్డానికి. ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.